బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, అదేవిధంగా మహాభగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ వెన్నెంపల్లి నిశాంత శర్మ అవధాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, చాలా మంది ఎక్కువగా అంటున్న మాట ఏంటంటే చేతపడులు క్షుద్ర పూజలు బాగా జరుగుతున్నప్పుడు ఆ చేతపడులు నిర్వన్నది నిజమే అంటారా? చేతపడులు చేయడం నిజమేనా? క్షుద్ర పూజలు నమ్మవచ్చా? ఇన్ కేస్ ఎవరైనా చేతపడులు క్షుద్ర పూజలు చేస్తే మనం గుర్తించడం ఎలా? 100కి 100% చేతబడులు అనేటువంటివి ఉన్నాయండి. దీంట్లో ఏంటి అని అంటే, చేతబడులు ఒక్క రకంగానైతే లేవు. ఇప్పుడు మానవ జన్మలో మనుష్యులమందరం ఒక్కొక్క తీరులో జన్మిస్తూ ఉన్నాము. అదే తీరులో కొన్ని క్షుద్ర దేవతలు అయితే కొలువై ఉన్నాయి. అందులో చిన్నమస్త, దశమహావిద్యల్లో కూడా సాత్వికము ఉంది, వామాచారము ఉంది. ఈ దశమహావిద్యలను కూడా తీసుకోవచ్చు వామాచారం కింద. ఈ దశమహావిద్యలు కూడా ఎన్నిటికో క్షుద్ర పూజలకు చేయడానికి ఉపయోగపడతాయి. అందులో చిన్నమస్త, కాళి, భగల, తర్వాత బాణామతి, ఇలా ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో ఉన్నాయి. వీటిని గుర్తించడం ఎలా అంటే చాలా రీతులు ఉన్నాయి. మొదలు ఏంటి అని అంటే, ఎప్పుడైతే చేతబడి ప్రయోగం అనేది స్టార్ట్ అయిందో వారికి కొన్ని నీచపైన కళలు వస్తాయి. మరణిస్తున్నట్టు, లేకపోతే తన శరీరాన్ని ఎవరో తీసుకుంటున్నట్టు అనేటువంటి క్రతువులను చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సముద్రాలు బాగా కనిపిస్తాయి. సముద్రము కనిపించిందంటే వారికి క్షుద్రం స్టార్ట్ అయింది అని అర్థం. మొదలు సముద్రము కనిపిస్తాయి. రెండవది వచ్చేసేసి స్టేజ్ ఆఫ్ 2, ఇంట్లో మురికి వాసన వస్తూ ఉంటుంది. వాళ్ళకొక్కరికే వస్తుంది, మిగిలిన వాళ్ళు ఎవరికి రాదు. మిగిలిన వాళ్ళకి ఎవరికి ఏ వాసన రాదు, వారికి మాత్రం మురికి వాసన వస్తూ ఉన్నాడు. అంటే ఏదైనా చనిపోయినప్పుడు కుళ్ళిన స్మెల్ వస్తుంది చూసారా, ఆ టైప్ స్మెల్ వాళ్ళకు వస్తూ ఉంటుంది. కాలిన స్మెల్, కాలింది కాదు, కుళ్ళింది, తర్వాత మురికి వాసన. థర్డ్ స్టేజ్లో వచ్చేసేసి మల్లె వాసన వస్తుంది. మల్లె పువ్వులు ఉంటాయి కదా, మూడో స్టేజ్లో మల్లె పువ్వుల వాసన వస్తుంది. ఇక ఈ 3 దాటిన తర్వాత శరీరం దెబ్బతినడం స్టార్ట్ అవుతుంది. శరీరంలో అవయవాలు పాడైపోవడాలు. చాలామంది సైన్స్ అంటారు ఇటువంటి విషయాల్లో. కొంతమంది సైన్స్ ఒక విధంగా చెప్పాలి అంటే మన శాస్త్రాలను తీసుకునే సైన్స్ అనేది వచ్చిందండి. మన శాస్త్రాలు లేనిది సైన్స్ రాలేదు మన భారతదేశానికి అయితే. ఇక్కడ సైన్స్ ఒక్కటి కాదండి, వీటిని కూడా నమ్మండి. ఎందుకు అనంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఈ విషయంలో. శరీరాలు ఒక్కొక్కరికి వివిధ రకాలతో ఉన్నారు. ఒకరికి లంగ్స్ పాడైపోవడం, ఒకరికి కిడ్నీస్ పాడైపోవడం, మరొకరికి కంప్లీట్గా బ్రెయిన్ డెడ్ అయిపోవడం, ఇలా చాలామంది చాలా రకాలుగా ఉంటాయి. ఈ ఒక్కటి అని గుర్తుపట్టలేము. దీంట్లో చేతబడితో పాటు మీరు ఎప్పుడైనా విన్నారా? మరుగుమందు అని అంటారు, ఎప్పుడైనా విన్నారా? యా, వశపరుచుకోవడానికి కోసం. రైట్. ఆ మరుగుమందు లక్షణాలైతే మొదలు విపరీతమైన తలనొప్పి వస్తుంది. తర్వాత శరీరం మొత్తం లాగేస్తున్నట్టు, కాళ్ళు ఎవరో పీకేస్తున్నట్టుగా, ఇలాంటి ఎన్నో క్రతువులు ఇవి రెండు ఒకే విధంగా కలిసిపోతాయి. మరుగుమందులైన ఈ మరుగుమందుకు కేవలం తలనొప్పి, కాళ్ళు లాగడమే. ఈ చేతబడి కూడా మిక్స్ అయిపోతే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఈ మరుగుమందు సబ్జెక్ట్ మనకు లేదు దీంట్లో. ఎందుకనంటే ఇది కూడా కొంత చేతబడితో సమానమే మరుగుమందు. ఎందుకంటే అది తయారు చేయడం ఎవరైనా తయారు చేస్తారు మరుగుమందు. దాంతోపాటు కొన్ని మంత్రాలు చదువుతూ తయారు చేయాలి. అది కూడా రకమైన వశీకరణ చేతబడి. ఇంకో మనిషిని ప్రాణం పోవడానికి కోసం కూడా ఈ మరుగుమందును ఉపయోగించవచ్చు. ఇందులో ఇంకొన్ని రకాలు కూడా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అయితే ఇక్కడ ముఖ్యమైనది బాణామతి ప్రయోగం అమ్మ. ఈ బాణామతి ప్రయోగం అనేటువంటిది చేస్తూ ఉంటే దీనికి ఇంకో రకమైనటువంటి సింటమ్స్ కనిపిస్తుంది. ఈ కళ్ళ కింద చుట్టూరుగా మొత్తము బ్లాక్ డాట్స్ వస్తూ ఉంటాయి చూసారా, బ్లాక్ సర్కిల్స్ లెక్క వస్తుంది. చాలామంది నిద్ర లేకుండా అంటారు. అవునా? మీరు ఒక పని చేయండి, అంటే నేను ఒక 2 పర్సన్ని చూపిస్తా మీకు. వాళ్ళు ఉదయం పడుకుంటే మళ్ళీ రేపు ఉదయం వరకు కూడా లేవరు, అంత నిద్రపోతారు వాళ్ళు.
కానీ వాళ్ళకి ఎప్పుడు చుట్టూరుగా కళ్ళకు మొత్తం బ్లాక్ డాట్స్. నమ్ముతారా ఇది? నమ్మరా? నేను ప్రత్యక్షంగా చూపిస్తా. వారు రీసెంట్గా నా దగ్గరకు వచ్చారు. సుమారు 4 నెలలు అవుతుంది. వారు నా దగ్గరకు వచ్చి, గురుగారు ఇది పరిస్థితి, అసలు విపరీతమైన నిద్రపోతూనే ఉన్నాను. ఇక రాత్రి అయింది అని అంటే విపరీతమైన మందును మాంసాహారం భుజిస్తున్నాను. అసలు ఎటువంటి మాంసాహారం తింటున్నానో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు. చూస్తాను, ఫలానా రోజు రా అని. మా రాజశ్యామాదేవి ఆలయంలో ప్రతి అమావాస్యకు అమ్మవారికి మద్యపాన హారతి ఇస్తాము. అంటే లిక్కర్ ఉంటుంది కదా, వైన్తోని అమ్మవారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఆ హారతి వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఆ కేసు అనేది టేకప్ చేస్తాం. అప్పుడు వాళ్ళకి జరిగిన ఆ బాణమతి ప్రయోగంలో రక్త విరాంగి అనేటువంటి రాక్షసి ఉంది. అంటే వీళ్ళ రక్తాన్ని పీల్చే దయ్యం అన్నట్టు అది. ఆ ప్రయోగం చేశారు రక్త విరాంగిని. ఇక వారిని ఆ కేసు టేకప్ చేసి వాళ్ళను సెట్ ఎవరు చేయడం. చేశారో కూడా మీకు తెలిసిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నువ్వు నేను ఇక్కడ కూర్చున్నాము, మీ వీడియోగ్రాఫర్ పక్కన ఉన్నాడు. మొన్న ఇట్లా గురుగారు వచ్చినప్పుడు మనం షో చేసాము, షో చేస్తే గురుగారు నిన్ను ఇట్లా అన్నాడు అన్నప్పుడు నీకేమనిపిస్తుంది? అసలు ఆయన నన్ను ఎవరు అనడానికి అని చెప్పేసి నేరుగ్గా నా దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకోవడానికి వస్తావు కదా, ఖచ్చితంగా వస్తావా రావా? అదేవిధంగా ఒక మనిషి చేశాడు అని తెలిస్తే ఈయన వెళ్ళి ఒకవేళ వాడి తల నరికేస్తే పరిస్థితి ఏంటి? నేను చేసేది ధర్మమే, కానీ ఇక్కడ నేను ధర్మం చేస్తుంటే ఇంకో ప్రాణం తీసినందుకు నేను అధర్మం చేసిన దానికి ఫలితం ఉంటుందా? ఉండదు. కాకపోతే గురువు గారు ఇక్కడ మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ తెలిస్తే వెళ్ళి వాళ్ళని బ్రతకనివ్వరన్నది మాట వాస్తవమే. కానీ ఆ వ్యక్తి చేసింది ఈ వ్యక్తిని చంపడానికే కదా ఉండొచ్చు కదా. ఈ వ్యక్తిని చేసినప్పుడు చంపడానికి అయినప్పుడు మాలాంటి వాళ్ళు ఎందుకు ఉండాలి? ఇప్పుడు మేము రక్షించడానికే కదా ఉన్నాము. మేము రక్షించేది అలా ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఒక డాక్టరు రోగిని నివారణ చేయడానికి కోసమే కదా ఉంది. అవి వైరస్ వల్ల సోకడము, ఆ వైరస్ మళ్ళీ సృష్టించేది ఎవరు? అక్కడి నుంచే వస్తుంది. అక్కడి నుంచే వచ్చిందా? ఆ సృష్టికర్త ఆయన్నే క్లియర్ చేసేది అతను. అలాంటప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ మనం ఒకటే, ఒక వ్యక్తి చేశాడు, ఇంకో వ్యక్తి డాక్టర్ నివారణ చేస్తున్నాడు. చిన్న సింపుల్గా చెప్పే లాజిక్ ఇది. ఎందుకనంటే ఎదుటి వ్యక్తిని రక్షించడానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు చంపేసేయడానికి ఉపయోగపడుతుంది, కానీ మంచి మాత్రం ఎల్లవేళలుగా అందరినీ రక్షించడానికి కోసమే జరుగుతూ ఉంటుంది. ఈ రక్షణ అనేటువంటిది ఒక్కసారి మనం ఒక సర్కిల్ వేసామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు నా దగ్గరికి గురుగారు అని చెప్పి, నా ఆలయానికి వచ్చారు దర్శించుకోవడానికి, మా అమ్మవారి హారతి తీసుకున్నారు, మీరే దిక్కు నాకు అని అన్నారనుకోండి, మీరు మరణించేంతవరకు మా అమ్మవారు మా స్వామివారు అంటే ఈశ్వరుడితో సహా మీ వెంట ఉంటారు. అది నేను ప్రమాణంగా మా రాజశ్యామలాదేవి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మా ఆలయానికి వచ్చి ఎవరైతే తల్లి నీవే దిక్కు అనంటే మీరు మరణించేంత వరకు ఆ అమ్మ మీతో వెంట ఉండేది. మీకు ఒక్కొక్కసారి ఆ అమ్మ అడుగుల శబ్దం కూడా వినొచ్చు. అంత రక్షణగా ఉంటుంది మనకు. ఎందుకంటే ఆ గుళ్ళో వచ్చి కొంతమంది అమ్మవారికి ముడుపులు కట్టారు. వారికి జరిగిన సంఘటనలు అసలు మహా అద్భుతం. ఇంకొకటి ఏంటి అని అంటే మా అమావాస్య రోజు పొట్టు తీయని ఒక కొబ్బరికాయ, తర్వాత మా అమ్మవారి నవగ్రహ కంకణము అని పెట్టాము. అది రాజశ్యామలాదేవి. ఎందుకు అనంటే అమ్మవారి యొక్కటి గ్రీన్ అంటేనే అమ్మవారికి బాగా ఇష్టం. ఎందుకంటే ఆమె నీల శరీరం అంటే ఆకుపచ్చ రంగులో ఉండడం అంటే ఆమెకి ఎంతో ఇష్టం. ఆ ఇష్టంలో ఏంటంటే మా అమ్మవారికి కుబేర కుంకుమతో అర్చన జరుగుతూ ఉంటుంది. ఆ కుబేర కుంకుమతో మనం ఎప్పుడైతే అర్చన చేస్తూ ఉంటామో ఆ అర్చనతో పాటు కంకణము, ఈ నవగ్రహ కంకణము ఎవ్వరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఈ క్షుద్ర దోషాలు కానివ్వండి, నరఘోష కానివ్వండి, నివారణ చేసుకోవడానికి ఆ కంకణం కట్టుకోవడానికి మా దేవాలయానికి వస్తారు. కానీ ఆ కంకణానికి నేను ఉచితంగా సేవ చేస్తున్నాను. ఎవరి దగ్గర ₹1 తీసుకోవట్లేదమ్మా. నేను ఒకటే అంట, స్వామి నాకు ఎటువంటి రూపాయి వద్దు, నీకేమైనా ఇవ్వాలనుకొస్తే ఆ హుండీలో వేసుకో. హుండీ కూడా ఏదో ఇంత పెద్దగా కాదు, ఇంతే చిన్నగా ఉంటుంది, ఇంతే, ఇంతకంటే ఎక్కువ ఉండదు, ఇంతే వెడల్పు ఉంటుంది. అంత చిన్న హుండీనే పెట్టి వచ్చిన వారికి సేవ చేయడము అమ్మవారు నాకు ఇచ్చినటువంటి కృప